Mi-21Fతో ఫేమ్ వచ్చిన హెబ్బా పటేల్ ఎంత బోల్డ్గా మాట్లాడుతుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మరింత బోల్డ్గా మాట్లాడింది. మరోవైపు రాజ్ తరుణ్తో ఆమె అఫైర్ అని జరిగిన ప్రచారం గురించి కూడా మాట్లాడింది. నాకు రాజ్ తరుణ్కు ఏదో ఉన్నట్లుగా ప్రచారం చేశారు. ఈడో రకం ఆడో రకం గుమ్మడికాయ వేడుకలో నేను తనతో ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో స్టార్ట్ అయింది ఈ రూమర్. అసలు రీజన్ ఏమీ లేదు. నేనప్పుడు డైరెక్టర్ రవిబాబుతో సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ బిజీగా ఉన్నా. అందుకే తరుణ్తో కలిసి ర్యాంప్ వాక్ చేయలేదు. అయితే రాజ్ తరుణ్తో మళ్లీ ఇంకో సినిమా చేయడానికి రెడీ అవగానే మా మధ్య ప్యాచప్ అయిపోయిందని రాశారు. మాది హిట్ కాంబినేషన్ కావడంతో దర్శక నిర్మాతలు మళ్లీ మా పేరుతో సినిమాలు తీస్తున్నారు. అంతే, మా మధ్య ఏం లేదు. అతను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. నేను వ్యక్తిగత జీవితంలో సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక వ్యక్తితో డేటింగ్ చేశాను. ఆ బంధం కొంతకాలం సాగింది. అతను మా కుటుంబానికి కూడా తెలుసు. మా బంధాన్ని వాళ్లు అర్థం చేసుకున్నారు. అతను నాకెంతో చేశాడు. తన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం సాగలేదు. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితిలో నేను లేను. బాగా కష్టపడి నేను డబ్బు సంపాదించాలి. నేను మహారాష్ట్ర అమ్మాయిని కాబట్టి నా కుటుంబం కోసం ముంబైలో ఇల్లు తీసుకోవాలనుకున్నా. కానీ అదంత ఈజీ కాదు. అందుకే హైదరాబాద్లో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నా. వేడి మీద ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సమంత మాటని నిజం చేసుకునే పనిలో ఉందన్నమాట మన హెబ్బా పటేల్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్.